ఎలక్షన్ల కమలం పార్టీ హవా చూపెట్టగానే కిషన్ రెడ్డి సారు భాగ్యలక్ష్మి గుడికి పోయి మొక్కుకున్నాడు. ఈసారి సుత ఎట్లయినా మళ్ళా మోడీ సారే మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు అని మాట్లాడుతున్నాడు. అవునల్లా కిషన్ రెడ్డి సార్ ఇలా భాగ్యలక్ష్మి గుడికి ప్రత్యేక పూజలను చేసిండు. తర్వాత సార్ మాట్లాడుకుంటా ప్రజల ఆశీస్సులతో మళ్ళా మోడీ సారే మూడోసారి ప్రధానమంత్రి అవుతాడని చెప్పిండు. ఇక సార్ మాట్లాడుతున్నాడు ఒకసారి ఇన్నోర్రి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశానికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల పట్ల ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కొద్ది క్షణాల్లో మన దేశవ్యాప్తంగా ఈ యొక్క లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ ఉందో కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎగ్జిట్ ఫలితాల్లో కూడా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో మూడోసారి ప్రధానమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 2వ వారంలో వారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో కూడా మొదటి నుంచి కూడా నేను చెప్తున్నట్టుగా డబుల్ డిజిట్ ఏదైతే 2 అంకెలుగా ఉన్నటువంటి సీట్లు మేము సాధిస్తామనేటువంటి డబుల్ డిజిట్లో తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు.